భువనేశ్వరి గారు బాలకృష్ణ గారితో ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీలో ఎన్టీఆర్ లేరని చెప్పేసి చాలామంది కలవరపడుతున్నారు. అలా అడుగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ లేరని. పార్టీకి మరియు కుటుంబానికి ఎన్టీఆర్ దూరమైనట్టేనా సార్? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లేడంటే అతను ఊళ్ళో లేడేమో, ఏదైనా షూటింగ్ నిమిత్తం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు. ఉంటే కనుక ఖచ్చితంగా పిలుస్తారు, అతను కూడా వెళ్తాడు. అతనికి ఆహ్వానం లేదని మనం ఎందుకు అనుకుంటాం? బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందంటే అతను కంగ్రాచులేషన్ చెప్పాడు. అంతా మనం ఊరికే బయట అనుకుంటాం తప్ప లోపల ఏమి ఉండవండి. అవి వీళ్ళు అందుబాటులో లేక ఒకటైతే గ్యాప్ అయితే ఉంది. డెఫినెట్గా గ్యాప్ లేదని కూడా మనం అంటాం లేదు, డెఫినెట్గా గ్యాప్ ఉంది. కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ ఒక టీమ్గా ఉంటున్నారు. వీళ్ళలో పెద్ద కలవట్లేదు, చాలా అరుదైన సందర్భాల్లో తప్పనిసరి సందర్భాల్లో కలుస్తున్నారు తప్ప ఇప్పుడు మిగతా కుటుంబం అంతా కలిసినట్టు వీళ్ళు కలవట్ల. పార్టీ కూటమి గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారాలు కూడా వాళ్ళు పెద్ద హాజరు అవ్వాల. చేత వీళ్ళు పిలిచి బుట్టట్లేదని వాళ్ళు అనుకోకూడదు. కొన్ని విషయాల్లో రెండు వైపుల నుంచి ఉంటుంది. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళకు అడుగు ముందుగా వీళ్ళకు అడుగు ముందుగా వేస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేను వీళ్ళతో వైరం పెట్టుకుంటాడని నేను అనుకుంటలేదు. ఎందుకంటే వీళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతను అప్పుడే అప్కమింగ్ హీరో. 2009లో పార్టీ ప్రచారం చేసాడు. అలాగే తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. 2014 నుంచి కూడా వీళ్ళతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. 2019 నుంచి 24 వరకు బ్రహ్మాండమైన గ్యాప్ ఉంది. చాలా కీలకమైన సమయాల్లో కూడా వీళ్ళకి అండగా ఉండాల్సిన సమయంలో అండగా లేడు. అండగా ఉండి తీరాలని డిమాండ్ చేయడానికి కూడా లేదు. అతను సినిమాలు యాక్ట్ చేసుకుంటున్నాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు. నువ్వు ఎందుకు రాలేదని అడగడానికి వీళ్ళు అనకూడదు. సాధారణంగా మళ్ళాటోళ్ళు అనుకుంటాం, ఇతను ఎందుకు మాట్లాడట్లేదు అది ఇది. చాలామంది మాట్లాడలేదు. అలాగైతే ఏంటండి అంటే మీడియా దృష్టి కొంత ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ మీకు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీని వాళ్ళ క్యాడర్ కార్యకర్తలని అదొక ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి పార్టీతోటి. వాడికి నాయకులు రామారావు గారా చంద్రబాబు నాయుడు గారా ఇది కాదండి. ఆ పార్టీది ఒక విచిత్రమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దుకుంటే ఆ పార్టీ ఉండదు. అలాగే చిరంజీవి గారి పార్టీ చిరంజీవి గారు వదిలేస్తే పార్టీ చేయాల్సి వచ్చింది. ఈ పార్టీకి అలా కుదరదు. కార్యకర్తలు బట్టి రామారావు గారిని పిశాచి దెయ్యం పట్టుకున్న వెంటనే రామారావు గారి మీద వద్దండి అని చెప్పి చంద్రబాబు పెట్టేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద వాళ్ళు సాటిస్ఫైయింగ్గానే ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు గారు నచ్చలేదనుకో, లేదా ఇంకొకరు ఎవరో తీసుకుంటారు. అంతే తప్ప జూనియర్ వచ్చేస్తున్నాడు లాగేసుకుంటాడని కొంతమంది ఆశిస్తూ ఉంటారు. అది ఏం జరగదండి. ఎందుకంటే పార్టీ కోసం పని చేసినోడికే వీళ్ళు ఇచ్చేస్తారు. ఎప్పుడన్నా ప్రచారంగా వచ్చి ఆ లెక్కన ప్రచారంగా వచ్చి మురళీమోహన్ కూడా ఇచ్చేయచ్చు, మరి ప్రచారంగా వచ్చాడు కదా. అలాగే ఊరండి. ఎందుకంటే అలా ఊహింతారు. అలాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి ఈ పార్టీ నాది, మా తాత పార్టీ అంటే బాగుండని జగన్ కోరుకుంటాడు. అది ఈ పార్టీ అవుతుంది, అలాగే అవదండి. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు నానే పెట్టాడు పార్టీ, అయినా పని జరగలేదు. ఈ ప్రశ్నలన్నీ అటువైపు నుంచి వచ్చాయి. వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ఎప్పటికైనా ఒకటేనండి. బాబాయ్ అబ్బాయి వాళ్ళు బ్రహ్మాండం కలిసిపోతారు. వాళ్ళు రకాలమైన సినిమాలు కలిసి యాక్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? తిట్టుకున్న వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళు ఇది మంచి గ్యాప్ రావాలని కోరుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? అది ఏం జరగదండి. చిన్న చిన్న గ్యాప్లు ఉంటాయి. ఎందుకంటే ఏదో అసంతృప్తి ఉంటుంది, లేకపోతే ఏదో. ఇప్పుడు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు వీళ్ళందరూ కుటుంబం అంతా కలిసే ఉన్నారు. చాలా సందర్భాలు కలిసే ఉన్నారు. ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ క్యాడర్కి మాత్రం అటు ఇటుగా ఉంది అభిప్రాయం. పూర్తిగా మెజారిటీ జూనియర్ ఎన్టీఆర్ అంటే నచ్చట్లేదు వాళ్ళకి. అతను విమర్శిస్తారు అతన్ని. అంటే న్యూట్రల్గా అతను, నేనైతే అతను తప్పట్టినానండి. అతని కెరీర్ ఉన్నది. ఆ కెరీరు సినిమా హీరోగా ఉన్నప్పుడు అతని కెరీర్ అతను చూసుకుంటాడు. కానీ ఒకటి తెలుగుదేశం క్యాడర్ని అతను దూరం చేసుకోకూడదు. వాళ్ళకి ఇబ్బంది కలిగి అతను వ్యవహరించకూడదు. వాళ్ళలో తేడా అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళందరినీ తన వైపు ఆకట్టుకునేలా ఉండాలి. అదే అప్పుడు కానీ వాళ్ళ మేనత్తని అలా అవమానించినప్పుడు కానీ అతను చాలా డిప్లొమాటిక్గా స్పందించాడు. అంత అవసరం లేదు. పవర్ఫుల్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చి కలిసి అంత పవర్ఫుల్ మనిషి అతను కూడా తప్పు మాట్లాడుతున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడుకుని రాజకీయం చేసుకోగానే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఊరుకోమని చెప్పాలి. అంత దమ్ముగా మాట్లాడలేనివాడు రేపు పొద్దున్న అతనికి ఏం పవర్ ఉంటుంది, వెనకాల ఎవడుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.